మాదిగ బాపట్ల జిల్లా మాదిగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఎంఆర్పీ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాం. మరి ఈ రోజున మేము కొల్లూరు గ్రామానికి రావడం జరిగింది. ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు 22వ తారీఖు జరిగిన గొడవ తాలూకు ఇక్కడ వ్యక్తులతోటి అదేవిధంగా పరిస్థితులని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము సంప్రదించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే కేవలం ఈ గొడవ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఆదిలోనే అయిపోవాల్సింది. తర్వాత బాలచంద్ర అనే ఒక కుల దురహంకారి అతను వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సాక్షాత్తు మాదిగపల్లిలోకి వచ్చి మీరేం చేస్తారు నా కొడకల్లారా అని కులం పేరెత్తి మాదిగలు తిట్టడమే కాకుండా ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగానే సాక్షాత్తు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ముగ్గురు మీద కత్తితోటి అమానుషంగా దాడి చేస్తే దానిని చూస్తానికి వచ్చినటువంటి మా కొల్లూరు మాదిగపల్లిలో మా ప్రజలు వెళ్తాం జరిగింది. అక్కడ అతని మీద అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు చిన్న తోపులాట జరిగింది. దాన్ని పెద్ద గొడవగా చిత్రీకరించి మా వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించారు. అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉదయం వేకుజామున పోలీసులు దాదాపు 150 మంది మాదిగ కొల్లూరు గ్రామంలో మాదిపల్లిలోకి వచ్చి గొడవకి సంబంధం లేని వ్యక్తులు ఏదో సీసీటీవీ ఫుటేజ్లో కనపడ్డారని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మా వాళ్ళకి ఏమైందో అని చెప్పేసి ఆతురతో భయాందోళనతో వచ్చి పక్కన ఉంచున్నారు తప్ప వాళ్ళు ఎవరు గొడవకి సంబంధం లేని వ్యక్తులు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము సూచిస్తా ఉన్నాం, నిజంగా గొడవకి సంబంధం ఉన్న వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించండి. దానికి మేము కూడా మద్దతిస్తా ఉన్నాం. గొడవకి సంబంధం ఉన్న వ్యక్తుల్ని తక్షణం మీరు విడుదల చేయాలి. సాయంత్రంలోగా వాళ్ళు విడుదల చేయకపోతే మేము ఖచ్చితంగా మా పైన అధిష్టానంతో మాట్లాడి వాళ్ళ కోసం మేము కార్యాచరణ తీసుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. చివరగా ఈ సమస్య అంతా ఒక ఎత్తు అయితే బాధితులని పరామర్శించడానికి వచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అనే ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన నాయకులు చలమయ్య కావచ్చు, గాదే చంటేనవాళ్ళు కావచ్చు, వీళ్ళ యొక్క ప్రోద్బలంతో వీళ్ళ యొక్క కుట్రపూరిత మాటలు విని ఆవేశపూరితంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా ఆలోచించే విధంగా చాలా దురహంకారంగా కుల ఉగ్రవాదిగా మాట్లాడాడు. మూటగట్టి తీసుకెళ్తాం మేము తలుచుకుంటే మీరేం చేయగలరు అంటే ఇంకా ఎక్కడున్న సమాజంలో నువ్వు మూటగట్టి తీసుకెళ్తామంటే ఆయన యొక్క మాటల వెనక ఉద్దేశం అందరూ గమనించాలని చెప్తా ఉంటాం. ఇంకా అగ్రకుల పెత్తనంతో అగ్రకుల అహంకారంతో దాడులు చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా ఆయన మాటల్ని పరిగణలో తీసుకోండి. ఆయన తక్షణమే పార్టీ సస్పెండ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీకు మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు కూడా ఒక భాగం. మీ యొక్క గెలుపు కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున కృష్ణ మాదిగ గారి నాయకత్వం మేము కలిసి పనిచేసాం. మీకు వాళ్ళంతో మేము అంతే. కాబట్టి దయచేసి వాస్తవాలను పరిశీలించి అన్యాయాలు పరిశీలించి సాయంత్రంలోగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన మామూలు విడుదల చేయాలని తెలియజేస్తూ తక్షణమే గాదే వెంకటేశ్వరరావుని జనసేన పార్టీ సస్పెండ్ చేసి ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని తెలియజేస్తూ ఈ సమస్యని సోషల్ మీడియాలో కావచ్చు, సమాజంలో ప్రజల మధ్య కావచ్చు ఉధృతం కాకుండా తక్షణమే పరిష్కరించే విధంగా పోలీసు వారు అధికారులు చర్యలు తీసుకొని తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష్మీనరసింహాదిగా నేను MSP బాపట్ల జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను. 22వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఈ దారుణ ఘటనలకి సంబంధించినటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక కోడి కత్తి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ సమక్షంలోనే ముగ్గురు వ్యక్తుల మీద దాడి చేస్తే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి వాళ్ళ మీద కేసు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే దాడి జరగడానికి ప్రధాన కారణం ఎవరంటే ఇక్కడికి వచ్చేసి అతన్ని కులం పేరుతో మాదిగపల్లిలో తిట్టి పోలీస్ స్టేషన్ దగ్గరికి తిట్టాడని చెప్పేసి మనోళ్ళంతా కూడా అక్కడికి వెళ్తే కోడికత్తితో దాడి చేయటమే కాకుండా దాడి చేసినటువంటి వాళ్ళ మీద కూడా కేసు కట్టకుండా ఇప్పుడు వరకు మా మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని జైలు పంపించాలని చూస్తున్నారు. అంతేకాకుండా అమాయకులుగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువకుల్ని ఒక సంఘటన జరిగితే మన వాళ్ళ మీద దాడి జరిగిందంట, కత్తితో దాడి చేశారని చెప్పి తెలిసినమ్మంటే స్పందించడం సహజ లక్ష్యం. అది మా వాళ్ళు చూడటానికి వెళ్తే వాళ్ళని మీద ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పేసి అంటాం సరైన పద్ధతి అయితే కాదు. డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాము, అదేవిధంగా SI గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ స్టేషన్ లో 2-3 దాడి ఒక సంఘటన చేశారో వాళ్ళ మీదే కేసు కట్టాలని, మిగతా వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళ మీద కేసు లేకుండా చేయాలని చెప్పేసి మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ గాదే వెంకటేశ్వర అనే వ్యక్తి ఎంత అహంకారంతో అంటే కులాహంకారంతో ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి
మాదిగపల్లిలోకి వచ్చేసి మేము మూటలు కట్టుకొని తీసుకెళ్తామంటే అంత చేతగానంగా అయితే మాదిగపల్లిలో లేరు. నువ్వు వచ్చి మూటలు కట్టుకొని తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వరరావు. ఖచ్చితంగా నీకు సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోలీసు వారిని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఆయన మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి, అదే విధంగా ఈ కులాల మధ్య శిక్ష పెడతానికి ఉన్నటువంటి ఏదైనా సెక్షన్లు ఉంటే ఆ సెక్షన్ కూడా పెట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ జనసేన పార్టీ తరఫు నుంచి అనేక మంది ఇక్కడ ఈ నియోజకవర్గ అధ్యక్షులు ఉన్న వాళ్ళు, గ్రామ పార్టీ నాయకులు సెలమయ్యని, పవన్ ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చేసి ఈ సంఘటనను ప్రోత్సహించడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. వాడు ఎప్పుడైతే కత్తితో దాడి చేశారో ఈ కేసు మళ్ళీ మన మీదకి వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయారు. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని వెనకుండి ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలా కాకుండా ఈ కేసులో కానీ నిర్లక్ష్యం కానీ వ్యవహరించినట్టయితే ఖచ్చితంగా మందాకృష్ణ మాదిగ గారు, మా జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అందరం కూడా చర్చించుకొని దీని పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు మందా పెంచలే మాదిగ, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్. 22వ తేదీ కొల్లూరు గ్రామం మాదిగపాళెంలో జరిగినటువంటి సంఘటన మీద ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ బాపట్ల జిల్లా అధ్యక్షులు, ఎంఎస్పి అధ్యక్షులు కొడంగుంట లక్ష్మీనరసయ్య మాదిగ గారు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు దుడ్డు వందనం మాదిగ గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మాదిగ గారి మా జిల్లా కమిటీ టీం అంతా కూడా ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో కూర్చొని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని మేము విచారించగా ఈ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని మేము విచారించిన దాంట్లో తేలినటువంటిది కొండూరు సురేషు, జానకరామయ్య అనేటటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. అది ఆ రోజు రాత్రితోనే 22 రాత్రితోనే అది ముగియటం జరిగింది. అది తర్వాత బాలచంద్ర అనేటటువంటి వ్యక్తి మాదిగపాళెనికి వచ్చి బైక్ వేసుకొని వచ్చి నలుగురు తీసుకొని వచ్చి కులం పేరుతో దూషించి మాదిగ నా కొడుకులు ఎవరైనా సరే దమ్ముంటి రాండి చూసుకుందాం అనేటువంటి ఒక రెచ్చగొట్టే ధోరణితో వ్యాఖ్యలు చేసినందువల్ల ఆ తర్వాత మాదిగల పాళెంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరు ఈ వ్యక్తి అని చెప్పని తెలుసుకునే దానిగా రోడ్డు మీదకి వచ్చి మరి విచారించేటటువంటి సందర్భంలోనే మరి పోలీస్ స్టేషన్ దగ్గర కేసు పెట్టేటటువంటి క్రమంలో వాళ్ళు ఉండడం, మా వాళ్ళు ఒక 10-15 మంది మరి ఆ స్టేషన్ దగ్గరకు వెళ్ళడం, ఈ లోపల అదే బాలచంద్ర అనే వ్యక్తి కోడి కత్తితో ఒక ముగ్గురిని కత్తితో పొడవడం జరిగింది. ఆ పొడిపించుకున్న వ్యక్తులు దున్న చింతయ్య, చొప్పర చింతయ్య, కొప్పర్తి తేజ అయినటువంటి ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలు చేయటం జరిగింది. ఈ సంఘటన మీద మేము మా జిల్లా కమిటీ అధ్యక్షులు అందరం కూడా డిఎస్పీ గారితో మాట్లాడాం. ఖచ్చితంగా గొడవకి కారణం మొట్టమొదటగా బాలచంద్ర అనేటువంటి వ్యక్తి గ్రామం మాదిగపాడులోకి వచ్చి మాదిగలనే పేరుతో మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉండకపోతే ఈ గొడవ జరిగేదానికి ఆస్కారం ఉండేది లేదు. ఏందని తెలుసుకునే లోపే పోలీస్ స్టేషన్ దగ్గర ఇదే బాలచంద్ర వల్ల ముగ్గురు మా మాదిగకు సంబంధించినటువంటి వాళ్ళని కత్తితో పొడవడం వల్ల పొడిచి మారణాయుధాలతో పోలీస్ స్టేషన్లోనే దాక్కోవడం అనే దాన్ని జీర్ణించుకోలేనటువంటి మా వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్లో వాళ్ళపై గొడవ చేసిన ఒక ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్లో గొడవకి పోవడం అనే దాన్ని మేము తప్పైనప్పుడు కూడా ఆవేశంతో మా వాళ్ళు రక్త సాగుతో ఉన్నటువంటి సందర్భం చూసి తట్టుకోలేని సందర్భంలోనే ఆ సంఘటనకి పాల్పడ్డారనే విషయాన్ని మాత్రం మేము తెలియజేస్తూ, మేము డిఎస్పీ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ మేము ఒకటే అడిగాం, ఆ బాలచంద్ర మీద అట్రాసిటీ కేసుతో పాటు 307 కట్టాలని చెప్పాం. అట్లాగే ఆ కేసును కడతామని చెప్పుకొచ్చారు. అట్లాగే మరి ఆ జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గాదే వెంకటేశ్వర అనేటువంటి ఆయన మీడియాతో మీడియా సాక్షిగా మాట్లాడినటువంటి మాటల్ని మేము కాపును ఒక సత్తా చూపిస్తాము, మేము తలుచుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి మేము సర్దుకుపోతున్నాము, మేము మాదిగపాళెనికి వచ్చి మరి గోతాల్లో వేసుకొని పోతాం తలకాయలతో కూడా అనేటువంటి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ దేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మీడియా సాక్షిగా మాట్లాడినటువంటి కులాంతరమైనటువంటి కులహీనంగా మాట్లాడిన మాటల మీద మేము ఆయన మీద కూడా
అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పని మేము ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వమని కూడా చెప్పారు. మా వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. అట్లాగే పార్టీ అధిష్టానం కూడా మేము ఒక లెటర్ పెడతాము, ఖచ్చితంగా అతని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పని. ఇవన్నీ కూడా త్వరితగతిన పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే చర్యలు తీసుకొని మేము ఏదైతే చెప్పే వాళ్ళందరూ కూడా కేసు కట్టి అరెస్ట్ చేసి లోపల పంపించాలని డిమాండ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఉదయం 5 గంటలకు వచ్చి మాదిగపాళెంలో దాదాపు 22 మందిని అనవసరంగా తీసుకెళ్లిన పోలీసులు సమాచారం మాకుంది. కాబట్టి దాన్ని కూడా వాళ్ళు ఎక్కడున్నారు, ఏ స్టేషన్లో ఉన్నారు, మరి కేసులో వీడియోలో ఒకవేళ కేసుకు సంబంధించి ఉన్న వాళ్ళని మాత్రం విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప అనవసరమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా మా అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడి ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుందానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దుస్థితి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. శిక్షించాలి గాదే వెంకటేశ్వరరావుని వెంటనే, కుల దుఃఖంతో మాట్లాడిన గాదే వెంకటేశ్వరరావుని వెంటనే, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి గాదే వెంకటేశ్వరరావు మీద వెంటనే, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి గాదే వెంకటేశ్వరరావు మీద వెంటనే, కులంకారంతో మాట్లాడిన గాదే వెంకటేశ్వరరావుని వెంటనే, లాలి మంద